హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పడ్డు చేసుకుంటాను. పడ్డు అయితే నేను ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను, అందుకే దీన్ని ఏం చెప్పకపోతాను లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తాను అనేసి అప్డేట్ మాత్రం ఇస్తున్నాను అంతే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పడ్డు చేసుకొని బాక్స్కి అంతా తినేదానికంతా ఇదే సింపుల్గా ఉంటుంది అనేసి దీన్ని చేసుకుంటాను, తొందరగానే అవుతుంది అనేసి పడ్డు అయితే చేసుకొని పిల్లలకంతా పెట్టి పంపించినానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వస్తుంది పడ్డు అనేది. నేను ఎప్పుడు చేస్తాను పడ్డు అనేది బాగా వస్తుంది. మీకు ఈ రెసిపీ కావాలంటే నా ఛానల్ అప్లోడ్ చేశాను, చెక్ చేసుకోండి కావాలంటే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు వచ్చేసి హెయిర్ ఆయిల్ ఇంట్లోనే హోమ్లోనే ఎట్లా ప్రిపేర్ చేసుకున్నది మనం చూపిస్తాను. హెయిర్ ఆయిల్కి ఏమేమి కావాలని చూద్దాం రండి. ఫస్ట్ హెయిర్ ఆయిల్ కంచేదానికి ఏమేమి కావాలంటే కరివేపాకు బాగా కడిగి ఆరపెట్టి తీసుకున్నాను. కరివేపాకు కావాలా, కరివేపాకు చాలానే కావాలా, కొంచెం 20 రూపాయలకు తెచ్చుకుంటే అవుతుంది కరివేపాకు. ఇంత కరివేపాకు, ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను, ఇంత మెంతిం తీసుకున్నాను, ఒక అర్ధ లీటర్ నూనె ఫ్రెష్గా ఆడిసుకొచ్చి పెట్టుకోండి నూనె తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు చేసే విధానం ఎలా అనేది చూద్దాం రండి. ఇప్పుడు ముందుగా వచ్చేసి ఒక బాండ్లీ పెట్టుకున్నాను. బాండ్లీలోకి నేను ఇంట్లోనే ఆడిసుకొచ్చి పెట్టుకోండి కొబ్బరి నూనె వేసుకుంటాను. అర్ధ లీటర్ ఉంది. ఇది వచ్చేసి ప్యూర్గా ఆడిచి చూసి పెట్టుకోండి. ఇది ఇంట్లో కొబ్బరి చిప్పులు ఉంటాయి కదా, కొబ్బరి చిప్పుల్ని ఎంత కలెక్ట్ చేసి పెట్టుకొని ఆడిచి పిచ్చుకు పెట్టుకోండి నూనె. ఇది అర్ధ లీటర్ నూనె. నూనె కాగిని ఇది రంచెప్పుకొని ఊరికే ఇట్లా పెడితే ఇట్లా హీట్ అవ్వాలి నూనె. కాగిని ఇంకా కోసి పెట్టుకోండి ఎర్రగడ్డ. ఇట్లా కోసుకున్నాను ఎర్రగడ్డని, ఇట్లా కోసి పెట్టుకోండి ఎర్రగడ్డని. ఆ ఎర్రగడ్డని కడిగి పెట్టుకోండి, కరివేపాకుని ఎంత వేసుకుందాము. ఇప్పుడు ఇదైతే వేడైంది, దాంట్లోకి కోసి పెట్టుకోండి ఎర్రగడ్డ వేస్తాను. కోసి పెట్టుకోండి ఎర్రగడ్డ, మెంతులు వేసుకోవాలా, కరివేపాకు వేసుకోవాలా, మెంతులు అంతా ఒకటిగానే వేసుకునేయచ్చు. కరివేపాకు, ఈ కరివేపాకు తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టుకొని ఆ తర్వాత వేసుకోండి. మీరేమన్నా తేమన్నట్లు వేసుకుంటే నూనె కాగుతుంది కదా, కాగుతా ఫుల్ చిట్లిపోతుంది, నూనె కూడా ఫుల్ అంతా ఎగిరిపోతుంది. మనం నూనె కూడా అంతే కొంచెం మీడియం ఫ్లేమ్లో కాగినాకనే వేసుకోవాలా. ఈ ఫుల్ కరివేపాకు ఎర్రగడ్డ అంతా ఫుల్ ఉడికే వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలా. హై ఫ్లేమ్లో పెట్టుకుంటామంటే పొంగుతుంది, ఇది ఉడికి ఫుల్ మొత్తం ఈ నూనె అంతా చిందిపోతుంది. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలా. కరివేపాకు వచ్చేసి ఎంటికలు బాగా నల్లగా అవుతాయి, ఎర్రగడ్డ షైనింగ్ అవుతుంది. మెంతిం అనేసి మనకు బాడీలో ఉండే హీట్ అనేది తగ్గిస్తుంది. ఇది ఈ నూనెలే కావాలంటే ఇంకా ఏమేమి వేసుకోవచ్చు అంటే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి దాసవాళం పూలు, మందారం పూలు అంటారు కదా, మందారం పూలు, మందారం ఆకులు, తులసి ఆకులు, అలోవేరా, గోరింటాకు ఇవంతా వేసుకోవచ్చు ఆకులు. ఇదే సేమ్ ప్రొసీజర్లో ఇట్లా వేసుకొని నూనె బాగా కాంచుకొని నూనె వడగట్టుకొని కూడా పెట్టుకోవచ్చు. 6 monthsకి ఒకసారి కూడా అట్లా రెడీ చేసుకోవచ్చు. అది కూడా ఎప్పుడన్నా ఒకసారి చూపిస్తాను నేను. నాకు అవన్నీ ఆకులన్నీ దొరికితే ఎప్పుడన్నా విలేజ్ పక్కపోతే అది కూడా ఒకసారి తెచ్చి చేసి చూపిస్తాను నేను. ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దీంట్లో కూడా అంతే ఎంటికలు అనేది ఫుల్ గ్రోత్ అవుతుంది, బాగా పెరుగుతుంది. ఎంటికలు డ్యామేజ్ అనేది ఉండలేదు, ఫుల్ ఎయిర్ అనేది గ్రోత్ అవుతుంది బాగా. కరివేపాకు అనేది ఎంటికల్ని బాగా నల్లగా చేస్తుంది. ఎర్రగడ్డ కూడా అంతే ఫుల్ ఎంటికలు రఫ్గా ఉండే షైనింగ్ చేస్తుంది. మెంతుము బాడీలో ఉండే హీట్ అనేది తగ్గిస్తుంది. కొబ్బరి నూనె బాగా పెరుగుతుంది. ప్యూర్ ఆయిల్ తీసుకోవాలి కొబ్బరి నూనె అనేది. ప్యూర్ ఆయిల్ లేని అనే వాళ్ళు ఇది నూనె దొరుకుతుంది చేసుకోండి, ప్యూర్గా దొరికేది కొబ్బరి నూనె. మెయిన్ చెప్పాలంటే మనము అంగిల్లో తెచ్చుకునే నూనె కింద కొబ్బరి ఎండి పెట్టుకొని ఇట్లా ఆడిచి పెట్టుకుంటే ఇంకా మంచిది. ఇట్లా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ ఆకులంతా ఫుల్ మాడిపోవాలి, అట్లా బాగా కంచుకోవాలి. ఇది వచ్చేసి ఉడకాలి, దీంట్లో ఉండే రసం అంతా దిగాలి కదా మనకి. హై ఫ్లేమ్లో పెట్టుకునేస్తే బిర్యానీ మాడిపోతుంది ఆకులు, దాంట్లో ఉండే రసం అనేది దిగేలే. సన్న ఫ్లేమ్లోనే పెట్టుకొని దాంట్లో ఉండే రసం అంతా దిగాలి. ఎర్రగడ్డలో ఉండే రసము, కరివేపాకులో ఉండే రసము, ఇట్లా ఉండే నూనె ఇది కలర్ అనేది చేంజ్ అవ్వాలి, అంతవరకు దీన్ని ఉడికించుకోవాలి. ఆకుల్లో ఉండే రసం మొత్తం దిగిపోవాలి. ఇది దీంట్లో కొబ్బరి నూనెలోకి కరివేపాకును కూడా పేస్ట్ చేసుకొని కూడా వేసుకుంటారు. ఎర్రగడ్డని కూడా మనకి ఎయిర్ షైనింగ్ రావాలా, గ్రోత్ తగ్గాలంటే ఎర్రగడ్డని కూడా పేస్ట్ చేసుకొని ఎయిర్ ప్యాక్ వేసుకుంటారు. ఎర్రగడ్డని మెంతులు 2 మిక్స్ చేసుకొని ఎయిర్ ప్యాక్ వేసుకుంటారు. నేను ఆల్రెడీ ఒక ఎయిర్ ప్యాక్ చూపించాను, ఇంకా పోతా అట్లే నాకు వీలు కుదిరినప్పుడు అంతా ఒక ఎయిర్ ప్యాక్ అనేది చూపిస్తూ ఉంటాను, ఎయిర్ గురించి, ఎయిర్ గ్రోత్ ఎట్లయితుంది అనేసి. ఇది ఇట్లా ఇంకా ఇంత చేంజ్ అయింది, ఇంకానే చేంజ్ అవ్వాలా. ఫుల్ మీడియంలోనే పెట్టుకోవాలి. ఇదైతే హై ఫ్లేమ్లో పెట్టనేయకూడదు.
ఇది మినిమంగా మనం కాంచుకోవాలంటే ఈ నూనెని 20 ఇంకా 25 మినిట్స్ వరకు పడుతుంది. బాగా దీంట్లో ఉండే రసం దిగితే అప్పుడే మన హెయిర్కి మన ఈ ఆయిల్కి వర్క్ అయ్యేదంటే మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని అర్జెంట్లో చేసేకపోతామంటే ఇది మనకి ఏమీ వర్క్ అయ్యలేదు. ఈ మనకు ఓపిక అనేది ఉండాలి. ఈ నూనె కాంచుకోవాలంటే ఓపికతో కాంచుకుని ఓపికతో చేసే పని ఇదంతే. అప్పుడు మనకి కొన్ని నెలలు ఒక 2-3 నెలలు నూనె నిలువ పెట్టుకొని మనకి పెట్టుకునే కూడా ఉంటుంది. పచ్చిగా ఉండేది పెట్టుకునేస్తే కూడా నూనెలో బూస్ట్ వచ్చినట్లు వచ్చేస్తుంది. అది ఏది కూడా మనకి ఇంటికి కూడా పెట్టుకున్నా కూడా పని చేసేలేదు. బాగా మనం సన్నగా ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లో ఉండే రసం మొత్తం దిగే వరకు కాంచుకుంటేనే మనకి హెయిర్కి అనేది ఇది పని చేస్తుంది. ఓపికతో కాంచుకోండి ఈ నూనె అయితే. నేను చెప్పినాను కదా, ఈ ఆకులన్నీ గోరింటాకు ఇవంతా మందారం ఆకులు, మందారం పూలు ఇవన్నీ సేమ్ అవి కూడా ఇట్లే వేసుకొని అవి కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లోనే అంతా ఉడికించుకొని నూనె అయితే ఫిల్టర్ చేసి పెట్టుకోవాలా. సేమ్ వర్క్ చేసిన అయితే మందారం ఆకులు ఇవంతా అయితే హెయిర్ గ్రోత్ చేస్తుంది. దానికే వేరే ఇది అనేది ఉంటుంది. అది ఒకసారి కాంచి చూపిస్తాను. అయింది ఇదైతే చూడండి, ఇట్లా లేకపోవాలా. సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో. ఏంచుతా అంటే ఫుల్ కరకర అని సౌండ్ వస్తుంది. ముట్టితేను ఫుల్ పొడి అయిపోవాలి. ఇదైతే చూడండి ఇట్లా పొడి అయిపోవాలి. ఎరగడ్డ కూడా అంతే. ఇప్పుడు దీంట్లో ఉండే సారం అంతా దాంట్లోకి పోసింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి నూనె వడగట్టుకుందాము. కలర్ చూడండి నూనె ఎట్లా వచ్చింది అనేసి. ఫస్ట్ నేను వేసినప్పుడు ఎట్లుండే తెల్లగా నూనె, ఇప్పుడు చూడండి కలర్ అనేది ఎట్లా వచ్చింది అని. నూనె ఇట్లా ఫిల్టర్ పెట్టుకొని ఫిల్టర్లో వడగట్టుకుంటే నూనె అనేది ఇట్లా చూడండి ఎట్లా కలర్ఫుల్గా. ఇప్పుడు ఈ ఆకు అయితే మనకి ఇంకేం పనికిరాదు. ఫుల్ నూనె అంతా ఫిల్టర్ చేసుకునేసిందా చూడండి, ఇంత నూనె వచ్చింది. కలర్ కూడా అంతా చేంజ్ అయిపోయింది చూడండి. ఈ ఆయిల్ని హెయిర్కి ఇప్పుడు అప్లై చేసి చూపిస్తాను మీకు. ఈ నూనె చల్లగా అయిపోయింది. ఇంకా వేరే ఒక దాంట్లో గ్యాట్ కంటెడ్ గాలిపోకుండా ఉండే దాంట్లోకి వేసి మూత పెట్టుకోండా. నూనె పెట్టుకునేటప్పుడు ఇట్లా ఒక గిన్నెలోకి వేసుకునేసి చేతిలో పెట్టుకోండా. డైరెక్ట్గా దాంట్లోనే అద్దుకొని పెట్టుకోకపోతే నూనె అంతా చెడిపోతుంది. మనకి ఎంత నూనె కావాలో అంత గిన్నెలోకి వేసుకొని దీంట్లో ఒక బాటిల్లోకి పోసి పెట్టుకునే దాన్ని మూత వేసి పెట్టుకునేలా ఇట్లా గిన్నెలోకి వేసుకొని తలకాయకి పూసుకోవాలి నూనె పెట్టుకునేటప్పుడు ఎప్పుడు అంతే. ఇవి చూడండి మా పాపకి ఇంటికి పూసి చూపిస్తాను. మేము ఎప్పుడు ఇదే ఆయిలే వాడేది. మేము మా పాపకు పూసి అయిన తర్వాత మళ్ళీ నేను పూసుకుంటాను చూడండి. హెయిర్ ఆయిల్ ఎట్లా కాంచేది అనేసి చూశారు కదా. చూడండి తలకాయని ఇంకా పెట్టుకోవాలా నూనె అనేసి. తలని ఇంకా నైట్ టైం మీరు పగుల్లో కాకపోతే నైట్ టైం పెట్టుకోండి. నైట్ ఫుల్ ఓవర్ నైట్ తలంతా నూనె తాగుతుంది. పొద్దునే కావాలంటే హెయిర్ వాష్ చేసుకోండి. వీక్లీ 1 టైమ్స్ అన్నా పెట్టుకోండి. హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బాయ్.